Hi friends, myself I'm D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important and interesting topic, that is de Broglie matter waves, or simply we can call as de Broglie's hypothesis. So this topic belongs to BSc Physics in third year. Okay, so now we'll start the wave-like properties of particles, or we can call as de Broglie matter waves. So in this topic, we are going to discuss, that is step by step. First one, what is de Broglie waves and de Broglie hypothesis, the measurements of particles wavelengths, that is de Broglie wavelengths, wave packets, the probabilistic interpretation of the wave function, and finally the Davison-Germer experiment. Okay, let us start. So first we have to know what is de Broglie waves. It is said that matter has a dual nature of wave particles. De Broglie waves, named after the discoverer Louis de Broglie, is the property of a material object that varies in time or space while behaving similar to waves. It is also called matter waves. It holds great similarity to the dual nature of light, which behaves as a particle and a wave, which has been proven experimentally. సో స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న విషయం ఏంటిది అంటే, సో మొదటగా ఈ నేచర్లో లైట్ అండ్ మ్యాటర్ రెండు కూడా సిమిలారిటీస్ని కలిగి ఉంటుంది, ఒకదానికొకటి ఈక్వాలిటీగా ఉంటుంది. సో లైట్ అనేది ఏ విధంగానైతే సమ్టైమ్స్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ పార్టికల్ అండ్ సమ్టైమ్స్ ఇట్ బిహేవ్స్ లైక్ వేవ్. అంటే లైట్కు పార్టికల్ నేచర్ ఉంటుందని చెప్పేసి చెప్పింది ఫస్ట్ న్యూటన్ కార్పస్కులర్ థియరీ, అండ్ వేవ్ థియరీ వచ్చేసి హైగన్స్ వేవ్ థియరీ ద్వారా మనకు లైట్ అనేది బిహేవ్స్ యాజ్ టూ నేచర్స్, దట్ ఈస్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఏ విధంగానైతే కాంతి అనేది రెండు రూపాలను కలిగి ఉందో, రెండు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉందో, అదేవిధంగా మ్యాటర్ ఆల్సో. సో మ్యాటర్ ఆల్సో, వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే సో ఎనీథింగ్, అది ఎలక్ట్రాన్ కావచ్చు, అంటే మాస్ ఉన్నటువంటి ప్రతి పార్టికల్, లైక్ ఎలక్ట్రాన్ లాంటి స్మాల్ పార్టికల్ కావచ్చు, అండ్ బాల్ లాంటి పెద్ద పార్టికల్ కావచ్చు, ఏదైనా సరే. సో మాస్ ఉన్న ప్రతిదాన్ని మనం మ్యాటర్గా తీసుకుంటాం. సో ఈ విధంగా ఈ మ్యాటర్ అనేది, సో ఇట్ ఆల్సో హ్యాస్ డ్యూయల్ నేచర్ ఆఫ్ వేవ్ పార్టికల్స్. ఇది కూడా డ్యూయల్ నేచర్ కలిగి ఉంటుంది, లైక్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ కూడా కలిగి ఉంటుంది అని ఫస్ట్ దీని గురించి చెప్పింది ఎవరు అంటే డి బ్రోగ్లీ అని దీని గురించి చెప్పడం జరిగింది. తర్వాత సో అతని నేమ్ను బట్టి మనం దీన్ని మళ్ళీ ఆఫ్టర్ ద డిస్కవరర్ ఆఫ్ ఈ లూయిస్ డి బ్రోగ్లీ, సో ఈ డి బ్రోగ్లీ దీని గురించి కనుగొనడం జరిగింది కాబట్టి సో దీన్ని అతని పేరు మీదుగా మనము డి బ్రోగ్లీ వేవ్స్గా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టాపిక్లో మనకు ఈ మ్యాటర్ అంటే ఎంతమంది అనుకున్నట్టుగా ఏ పార్టికల్ విచ్ హ్యాస్ మాస్, సో అలాంటి పార్టికల్కు డ్యూయల్ నేచర్ ఉంటుంది. సో దట్ ఈస్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ ఉంటుందని చెప్పేసి మనం ఈ టాపిక్లో మనం క్లియర్గా చదువుకుంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సి ద ఫిజిసిస్ట్ లూయిస్ de Broglie suggested that particles might have both wave properties and particle properties. The wave nature of electrons was also detected experimentally to substantiate the suggestion of Louis de Broglie. సో ఇక్కడ లూయిస్ డి బ్రోగ్లీ మొదలు ఏం చెప్పాడంటే,
మనకు ఈ పార్టికల్స్ అనేటువంటివి బోత్ అంటే రెండింటిని కలిగి ఉంటాయి. లైక్ వేవ్ ప్రాపర్టీస్ను అండ్ పార్టికల్ ప్రాపర్టీస్ని రెండింటిని కూడా కలిగి ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఈ మొదటిసారిగా ఈ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి లూయిస్ డి బ్రోగ్లీ దీని గురించి చెప్పడం జరిగింది. ద వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకు జనరల్గా ఏంటంటే మనకు ఎలక్ట్రాన్స్ సంబంధించిన వేవ్ నేచర్ను మనం ఎక్స్పెరిమెంటల్గా దీనిలో మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు ఈ మ్యాటర్ అనేది అంటే పార్టికల్ అనేది వేవ్ నేచర్ కలిగి ఉంటుందని చెప్పేసి ప్రూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ద ఆబ్జెక్ట్స్ విచ్ వి సీ ఇన్ డే టు డే లైఫ్ హ్యావ్ వేవ్ లెంత్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ అండ్ ఇన్విజిబుల్. ద ఆబ్జెక్ట్స్ విచ్ వి సీన్ ఇన్ డే టు మనం ప్రతిరోజు చూసేటువంటి వస్తువుల యొక్క వేవ్ లెన్స్ ఎలా ఉంటాయంటే విచ్ ఆర్ వెరీ స్మాల్గా ఉంటుంది దాని యొక్క వేవ్ లెంత్ అంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్విజిబుల్. హెన్స్ వీ డు నాట్ ఎక్స్పీరియన్స్ దెమ్ యాజ్ వేవ్స్. కాబట్టి మనం దాని యొక్క వేవ్ నేచర్ను గమనించము. హవెవర్ డి బ్రోగ్లీ వేవ్ లెన్స్ ఆర్ క్వైట్ విజిబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. సో నెక్స్ట్ సి De Broglie reasoned that matter also can show wave particle duality. సో మ్యాటర్ అనేది వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ నేచర్ కలిగి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ జస్ట్ లైక్ లైట్, సిన్స్ లైట్ కెన్ బిహేవ్ బోత్ యాజ్ వేవ్, ఇట్ కెన్ బి డైఫ్రాక్టెడ్ అండ్ ఇట్ హ్యాజ్ and both as a wave it can be diffracted and it has a wavelength and as a particle. It contains packets of energy, that is h nu, and also reasoned that matter would follow the same equation for wavelength as light, namely. సో ఇక్కడ మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లాంబ్డా అనేది ఏంటంటే దట్ ఈస్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లేదా వేవ్ లెంత్ ఆఫ్ ది మ్యాటర్గా తీసుకున్న దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి, వేర్ P is the linear momentum and P is the linear momentum, H is the Planck constant. Okay, so now coming to the derivation of the de Broglie wavelength for this. So the de Broglie derived the above relationship as follows. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అనేది మనకు ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఆర్ హెచ్ బై ఎంవి ఆర్ హెచ్ బై పి అనేది మనము ఈ డి బ్రోగ్లీ ఈక్వేషన్గా తీసుకుంటాం. డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంత్కి ఈక్వేషన్ తీసుకుంటారు. సో దాన్ని ఏ విధంగా డిరైవ్ చేస్తామంటే మనకు మెయిన్గా ఉన్నటువంటి రెండు ఫండమెంటల్ లాస్ నుంచి ఒకటి మనకు ప్లాంక్ లా నుంచి ఈజ్వల్ హెచ్ న్యూ తెలుసు. సో ఈజ్వల్ హెచ్ న్యూ ఫర్ ఏ ఫోటాన్ అండ్ హెచ్ న్యూ ఈజ్వల్ సి ఫర్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐన్స్టీన్ ఈక్వేషన్ అయినటువంటి ఈజ్వల్ ఎంసీ స్క్వేర్ నుంచి మీన్స్ లాంబ్డా ఈక్వల్ హెచ్ బై ఎంసీ విచ్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ హెచ్ బై పి. సో ఈ రెండింటిని ఈక్వేషన్ నుంచి మనం ఏం డిరైవ్ చేయొచ్చు అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే అంటే హెచ్ న్యూ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ రాసుకొని అండ్ అగైన్ న్యూ ఈక్వల్ లాంబ్డా బై సి ఏ విధంగా రాసుకొని మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే లాంబ్డా ఈక్వల్ హెచ్ బై సి ఆర్ ఎంసీ బదులు మనం ఏం రాస్తున్నాం పీగా రాస్తున్నాం. వేరే ఎంసీ అనేది ఏంటంటే మాస్ ఇంటూ వెలాసిటీ దట్ ఈస్ ఈక్వల్ టు ది మూమెంటమ్ దట్ ఈస్ పీగా రాస్తున్నాం. సో లాంబ్డా ఈక్వల్ హెచ్ బై ఎంసీ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ వి ఎందుకు రాసామంటే సపోజ్ పార్టికల్ అనేది వి వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుంటే వి, అలా కాకుండా లైట్ అనుకుంటున్నాం కాబట్టి లైట్ అనేది లైట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి సి రాసాం అక్కడ. సో బోత్ ఆర్ సేమ్. సో నవ్ ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ వి ద మూమెంటమ్ పి విల్ బి పీ ఈక్వల్ ఎంవి. సో ఈక్వేషన్ ఇది అంటే లాంబ్డా ఈక్వల్ హెచ్ బై ఎంబీ అనేది మనకు దట్ ఈక్వల్ హెచ్ బై పి అనేది వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. దాన్ని మనం మెయిన్ ఈక్వేషన్ తీసుకుంటాం. దేర్ ఫర్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ దట్ ఈస్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంబీ. నెక్స్ట్ హియర్ we are show he is the one only he is the person to explain about the matter waves. So and de Broglie, he is the de Broglie. So if a light wave could also act like a particle, why should not matter particles also act like waves? సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ విధంగానైతే మనకు లైట్ వేవ్స్ అనేది డ్యూయల్ నేచర్గా ఉంటుందో అదేవిధంగా మ్యాటర్ అనేది ఎందుకు ఉండకూడదు అని ఫస్ట్ డౌట్గా ఎరేజ్ చేసింది సో డి బ్రోగ్లీ. సో హీఈస్ ద ఇన్ దిస్ థీసిస్ 1923 Prince Louis de Broglie suggested that mass particles should have wave properties similar to electromagnetic radiation. సో మొదటిగా ఎప్పుడు చెప్పాడంటే 1923లో సో ఏ విధంగానైతే లైట్కు అంటే కాంతికి అయితే ఏ విధంగా ద్వంద్వ స్వభావం లైక్
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కణ స్వభావము తరంగ స్వభావం అనేది రెండు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మ్యాటర్కు కూడా ఉంటుంది అని ఫస్ట్ సజెస్ట్ చేసింది ఈ డి బ్రోగ్లీ. అండ్ నెక్స్ట్ ద ఎనర్జీ వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్నట్టుగా హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ లాంబ్డా ఇంటూ న్యూ. సో దీని డిరైవేషన్ అయితే దస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ మ్యాటర్ వేవ్ ఈజ్ కాల్డ్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో దీన్ని మనం లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై ఎంవిగా రాస్తున్నాం. సో ఇది మనకు లాంబ్డాకి హెచ్పి ఆర్ హెచ్ బై ఎంవి కూడా రాసుకోవచ్చు. వేర్ పి అంటే తెలిసి మనకు మూమెంటం దట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఈక్వేషన్. సో డి బ్రోగ్లీ హైపోథిసిస్లో since light seems to have both wave and particle properties, it is natural to ask whether matter, that means electrons, protons, ఇవన్నీ కూడా మనం మ్యాటర్ తీసుకోవచ్చు, might also have both wave and particle characteristics. For the wavelength of electron, de Broglie choose so lambda equal h by p or nu equal e by h. So here where E, capital E is the total energy and p is the momentum and lambda is called as ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ది పార్టికల్. సో దిస్ ఈస్ ద డి బ్రోగ్లీ హైపోథిసిస్. అంటే మొదటిగా అతడి ఊహ ఏంటిది అంటే హైపోథిసిస్ ఏంటిదంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లైట్ అనేది ఏ విధంగానైతే బోత్ నేచర్ని కలిగి ఉంటుందో అదేవిధంగా మ్యాటర్ అంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఫస్ట్ చెప్పుకున్నట్టు ఎంత తక్కువ అంటే పార్టికల్ విచ్ హ్యాజ్ మాస్, అది ఎలక్ట్రాన్ కావచ్చు, ప్రోటాన్ కావచ్చు, న్యూట్రాన్ కావచ్చు, ఇంకా వేరే పెద్ద ఏదైనా సరే మనం మ్యాటర్గా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ మ్యాటర్ కూడా బోత్ నేచర్ని కలిగి ఉంటుంది అని చెప్పేసి చెప్పడమే ఈ డి బ్రోగ్లీ హైపోథిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కమింగ్ టు డి బ్రోగ్లీ హైపోథిసిస్లో ఫర్ photons these same equations results directly from Einstein's quantization of radiation, that is E is equal to h nu or hf రాసిన h nu అని ఒకటే, అండ్ ఈక్వేషన్ ఫర్ అన్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ విత్ జీరో రెస్ట్ ఎనర్జీ దట్ ఈస్ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు పీసీ. సో రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే విల్ గెట్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. సో దిస్ ఈస్ ద ఈ ఈక్వల్ టు పీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. యూజింగ్ రిలేటివిస్టిక్ మెకానిక్స్, డి బ్రోగ్లీ demonstrated that this equation can also be applied to particles with mass and used them to physical interpretation of Bohr's hydrogen like atom. And next coming to de Broglie wavelength. Using de Broglie relation, let's find the wavelength of a small particle, 10 to the power minus 6 gram particle moving with a speed 10 to the power minus 6 meter per second. Then we will substitute these values in de Broglie wavelength equation, that is lambda equal to h by p, that is h by mv. We know that p అంటే mv అని తెలుసు మనకు, and h అంటే తెలవాలి మనకు. h is the Planck's constant, that is the value of Planck constant will be 6.63 into 10 to the power of minus 34 joule second. అండ్ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు 10 to the power minus 6 అనుకున్నాం కాబట్టి, సో ఇక్కడ మాస్ అండ్ వెలాసిటీని ఇక్కడ గ్రామ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని కేజీలోకి చేంజ్ చేస్తే మనకు, సో ఇక్కడ మనకు ఇది గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది కేజీలో ఏమవుతుందంటే దట్ ఈస్ -9 kg మారుతుంది. సో అదే రాశాడు. అండ్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుందంటే 6.63 into 10 to the power minus 19 మీటర్ రావడం జరుగుతుంది. సిన్స్ ద వేవ్ లెంత్ ఫౌండ్ in this example is so small, much smaller than any possible apertures, diffraction or interference of such waves cannot be observed. Next see de Broglie wavelength. The situation are different for low energy electrons and other microscopic particles. Consider a particle with kinetic energy k. Okay, consider a particle with kinetic energy k. So the situation are different for low energy electrons and other microscopic particles. Consider a particle with kinetic energy k. Its momentum is found from మనకు ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే మనకు, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మనకు కైనటిక్ ఎనర్జీ అంటే తెలుసు, దట్ ఈస్ ½ mv².
సో హాఫ్ ఎం స్క్వేర్ నేను ఎలా రాస్తున్నాను అంటే నేను పైన m²v²/2m రాస్తున్నాను, అంటే పైన కింద నేను ఎంతో మలిపేస్తున్నాడు. m²v² ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ p² రాసుకోవచ్చు /2m అలాగే ఉంది. సో ఇదే ఇక్కడ మనకి ఈక్వేషన్ కూడా అదే k p²/2m అనేది రావడం జరిగింది. అండ్ దాని దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనకు p²=2mk అండ్ p=√2mk అని రాయడం జరిగింది. సో ఇట్స్ వేవ్ లెంత్ అనేది దేనికి సమానం అంటే వేవ్ లెంత్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా λ=h/p. h/pలో మనకు p అంటే ఏంటిది అంటే ఇది ఈ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు λ=h/√2mk రావడం జరుగుతుంది. సో వేర్ k is the kinetic energy of the particle. And next see here λ=h/p or p అంటే మనం substitution that is √2mk. So if we multiply the numerator and denominator by c we obtain. సో ఇక్కడ పైన కింద ఏం చేస్తున్నామంటే మనకు c తోటి మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు hc అవుతుంది, ఇది c లోపలికి పోతే c² రావడం జరుగుతుంది. అండ్ దీని వాల్యూస్ అంటే h అంటే తెలుసు మనకు ప్లాంక్ కాన్స్టెంట్ అండ్ c అంటే లైట్ వెలాసిటీ, ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ విల్ గెట్ 1240 ఎలక్ట్రాన్ వోల్ట్ న్యూటన్ మీటర్ నానోమీటర్. అండ్ కింద √mc²k ఈ వాల్యూస్ని కూడా అంటే ఏమంటే తెలుసు మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ దట్ ఈస్ 9.1 × 10⁻31 kg అండ్ లైట్ వెలాసిటీ తెలుసు 3 × 10⁸8 + 8 దట్ ఈస్ m/s². అండ్ k అనేది అలాగే ఉంచాం, ఇవన్నీ సబ్స్టిట్యూట్ అయితే మనకు విల్ గెట్ 1.226/100 దట్ ఈస్ నానోమీటర్. సో వేర్ mc² = 0.511 MeV ఫర్ ఎలక్ట్రాన్స్ అండ్ k ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వి ఆబ్టైన్డ్ ద ఎలక్ట్రాన్ వేవ్ లెంత్ దట్ ఈస్ λ ఇది మనకు మెయిన్ ఈక్వేషన్ 1.226/√k తీసుకుంటాం. సిమిలర్లీ ఫర్ ప్రోటాన్, సో ప్రోటాన్ కనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే మనకు λp = 0.0286/√k నానోమీటర్గా రావడం జరుగుతుంది. సో ఇది ఎలక్ట్రాన్స్కి అండ్ ఇది వచ్చేసి ప్రోటాన్కి సంబంధించిన ఈక్వేషన్గా తీసుకుంటాం. The de Broglie wavelength. For the molecules of a stationary gas at the absolute temperature T, the square average speed of the molecule, that is v² is determined by Maxwell law. v² is equal to 3 kT/m. Okay, for the molecules of a stationary gas at the absolute temperature T, the square average speed of the molecule v² is determined by. Okay, so v² is the average speed of the molecule. Then the momentum of the molecule P is equal to √3mkBt. So knowing that the mass of helium atom, for instance, is 6.7 into 10⁻24 gram, and K is the Boltzmann constant, that value 1.38 into 10⁻23 joule per Kelvin. We obtain for helium wavelength, you can substitute λ is equal to 1.26/√T nanometer. Similarly, see here. Similarly, for the molecule of hydrogen, we can write λh 1.78/√T nanometer, and for the thermal neutrons, λn is equal to 2.52/√T nanometer. These calculations shows that for the accelerated electrons for atoms of helium hydrogen molecules under the room temperature, for thermal neutrons and other slow light particles, the de Broglie wavelength is on the same order as for soft X-rays. So here we are given one example. Show that the wavelength of a non-relativistic neutron is λ is equal to 2.86 into 10⁻11/√k meter, where kn is the kinetic energy of the neutron in electron volts. And another example, what is the wavelength of a 1 kilo electron volt neutron. So these are the examples, you can try. అండ్ దీనికి సంబంధించినటువంటి డెరివేషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సి ఫస్ట్ ఇది షో దట్ ద వేవ్లెంత్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ న్యూట్రాన్ ఈజ్ λ is equal to ఇది, వేర్ kn is the, see here మనకు we know that
So our formula lambda equal h by p, or we can write lambda is equal to h by under root 2mk. So kinetic energy k, and in this equation in joules. సో ఇక్కడ చూడండి మనకు హెచ్ అంటే ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ 6.62 సబ్స్టిట్యూషన్, అండ్ 2m అంటే మనకు దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ది, మనకి ఇక్కడ ఏమంటున్నాం న్యూట్రాన్ అంటున్నాం కాబట్టి మాస్ ఆఫ్ ది న్యూట్రాన్ దట్ ఈస్ 1.67 into 10⁻27 kg, అండ్ కే అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్ దట్ ఈస్ 1.6 into 10⁻19. So if we substitute this value, and we will get this answer. And B also. So we are given here, you can check it. The calculations shows that for the accelerated electrons for atoms of helium, hydrogen molecules under the room temperature, for thermal neutrons and other slow light particles, de Broglie wavelength is on the same order as for soft X-rays. So we can expect that diffraction can be observed for the particles. See here, electron interference and diffraction. The electron wave interference was discovered in 1927 by C.J. Davison and L.H. Germer, as they were studying electron scattering from a nickel target at the Bell Telephone Laboratories. After heating the target to remove an oxide coating that had accumulated after accidental break in the vacuum system, they found that the scattered electron intensity is a function of the scattered angle and show maxima and minima. Their target had crystallized during the heating, and by accident they had observed electron diffraction. Then Davison and Germer prepared a target from a single crystal of nickel and investigated this phenomena. So here నెక్స్ట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ఇక్కడ మనకు డి బ్రోగ్లీ చెప్పిన విషయం ఏంటిది అంటే, సో ఏ విధంగానైతే కాంతి అనేది ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుందో, అంటే కణ తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుందో, అదేవిధంగా మ్యాటర్ అంటే ద్రవ్యరాశి కలిగినటువంటి కణాలు కూడా మనకు కణ స్వభావంతో పాటు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి అంటే తరంగ స్వభావానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి, ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, అంటే ఎం ద్రవ్యరాశి కలిగి వి వేగంతో ప్రయాణించేటువంటి ఆ కణం సంబంధించినటువంటి తరంగానికి సంబంధించిన తరంగ దైర్ఘ్యానికి ఫార్ములా ఇది. సో దీన్ని డి బ్రోగ్లీ అనుకున్నాడు, కానీ దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ఇతడు చెప్పిన విషయాన్ని ప్రూవ్ చేసింది ఎవరు అంటే, సో డేవిజన్ అండ్ గెర్మర్. సో ఇది మనకు కావాల్సినటువంటి డేవిజన్ అండ్ గెర్మర్లు ఏం చేశారంటే, సో వీళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రాన్ అనేది ఇంటర్ఫిరెన్స్ను అండ్ డైఫ్రాక్షన్కు లోన్ అవుతుంది అంటే అప్పుడు ఎప్పుడు లోన్ అవుతుంది అనగా ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ అనేది ఎప్పుడైతే ఆ తీసుకున్న పార్టికల్ అనేది వేవ్ నేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏ విధంగానైతే ఎలక్ట్రాన్ అనేది ఇంటర్ఫిరెన్స్ను ఈ ఫినామినాను షో మన పాటిస్తుందో, దీన్ని బట్టి మనకు ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి తరంగ స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి ఈ ప్రూవ్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఈ డేవిజన్ మరియు గెర్మర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ మనం ఈ డేవిజన్ గెర్మర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. కమింగ్ టు డేవిజన్ అండ్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్లో, సో ఇక్కడ చూడండి, లో ఎనర్జీ ఎలక్ట్రాన్స్ స్కాటర్డ్ ఎట్ అన్ యాంగిల్ pi from a nickel crystal are detected in an ionization chamber. The kinetic energy of electrons could be varied by changing the accelerating voltage on the electron gun. సో జనరల్గా ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ గురించి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు నికెల్ క్రిస్టల్ అనేది ఒక టార్గెట్గా తీసుకుంటున్నాం. సో ఈ నికెల్ క్రిస్టల్ నుంచి స్కాటర్డ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ నుంచి మనకు ఎలక్ట్రాన్స్ అనేది ఎమిట్ కావడం జరుగుతుంది. ఈ ఎమిట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ దానికి ఎదురుగా ఉన్నటువంటి నికెల్ క్రిస్టల్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత అది ఒక పై అనే యాంగిల్ తోటి, ఒక పర్టికులర్ ఒక యాంగిల్, సో ఆ పై అనే యాంగిల్ తోటి స్కాటర్డ్ కావడం జరుగుతుంది. సో స్కాటర్డ్ అయిన తర్వాత అవి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఒక అయనైజేషన్ ఛాంబర్ ఉంటుంది, అందులోకి ఎంటర్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ సపోజ్ మనకు ఇంతకుముందు స్కాటర్డ్ యాంగిల్ అనేది
మారిన కొద్ది సపోజ్ స్కాటర్డ్ యాంగిల్ అనేది 0 ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే స్కాటర్డ్ ఇంటెన్సిటీ వర్సెస్ ఇది డిటెక్టర్ యాంగిల్ ఆఫ్ ఫర్ 54 electron volt electrons, polar plot of the data, the intensity at each angle is indicated by the distance of the point from the origin. Scattered angle phi is plotted clockwise started at the వెర్టికల్ యాక్సిస్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ మనం చూపించినటువంటి స్కాటర్డ్ యాంగిల్కి నెక్స్ట్ ఎలక్ట్రాన్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఎనర్జీ దానికి మధ్య ఇక్కడ గ్రాఫ్ గీయడం జరిగింది. సో అది ఆ గ్రాఫ్ గీసినట్లయితే సో ఇక్కడ కంప్లీట్గా ఇప్పుడు గమనించినట్లయితే ఒక 54 electron volt ఎనర్జీ వద్ద ఏం జరిగిందంటే ఈ విధంగా మనకు ఈ గ్రాఫ్లో చూసినట్టుగా ఈ విధంగా ఒక లూప్ లాంటిది రావడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ ద సేమ్ డాటా ప్లాటెడ్ అనే Cartesian graph, the intensity scale are the same on the both graphs. In each plot, there is maximum intensity at pi is equal to 50 degree, as predicted for Bragg scattering of waves having wavelength lambda is equal to h by phi. Next చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ బీమ్, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ బీమ్. మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకు ఇది నికెల్ టార్గెట్గా తీసుకుంటున్నాం. సో ఈ విధంగా స్కాటర్డ్ యాంగిల్, సో ఈ విధంగా రిఫ్లెక్టెడ్ బీమ్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది మనం. సో ఈ విధంగా స్కాటరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై క్రిస్టల్, ఎలక్ట్రాన్ వేవ్స్ ఆర్ స్ట్రాంగ్లీ స్కాటర్డ్ ఇఫ్ ద బ్రాగ్ కండిషన్ n lambda ఈక్వల్ టు d sin pi ఇస్ మెజర్డ్. మనకు తెలుసు బ్రాగ్ కండిషన్ ఏంటిది. సో దిస్ ఇస్ ద బ్రాగ్ కండిషన్. ఈ బ్రాగ్ కండిషన్ బట్టి మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటి స్కాటర్డ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా చూపించడం అనేది ఫస్ట్ మనం ఇంత చెప్పినట్టుగా టార్గెట్ అంటే దట్ ఈస్ ఫిలమెంట్ ఉంటుంది అందులోపల. అది మన ఎలక్ట్రాన్ గన్, ఇది ఎలక్ట్రాన్ గన్. నెక్స్ట్ టార్గెట్ అనేది నికెల్ క్రిస్టల్ తీసుకున్నాం. అండ్ దీస్ ఆర్ ది మూవబుల్ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఉంది మనకు సైడ్గా, అంటే స్కాటర్డ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ను అబ్జర్వ్ చేయడం కోసం మనకు మూవబుల్ ఎలక్ట్రాన్ డిటెక్టర్ అనేది ప్లేస్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలక్ట్రాన్ బీమ్కు మధ్యలో ఏంటంటే వాటిని మనము నారో బీమ్ రావడం కోసం దాన్ని స్లిట్స్ లాంటిది అని ఉపయోగించడం జరుగుతుంది. సి హియర్ ఇన్ 1925 డేవిసన్ అండ్ గెర్మర్ ఎక్స్పెరిమెంటల్లీ అబ్జర్వ్డ్ దట్ ఎలక్ట్రాన్స్ వర్ డైఫ్రాక్టెడ్ మచ్ లైక్ ఎక్స్రేస్ ఇన్ నికెల్ క్రిస్టల్స్. ఇక్కడ డెవిజన్ అండ్ గెర్మర్లు ఎక్స్పెరిమెంటల్గా ఏం అబ్జర్వ్ చేశారంటే ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతుందంటే ఎక్స్రేస్ మాదిరిగా డైఫ్రాక్షన్ చెందడం అనేది వీళ్ళు గమనించడం జరిగింది, ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ సి హియర్ జార్జ్ పి థామ్సన్ సన్ ఆఫ్ జెజే థామ్సన్ రిపోర్టెడ్ సీయింగ్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ experiments on celluloid, gold, aluminium and platinum. A randomly oriented polycrystalline sample of SN wood tin oxide produces rings. So test of the de Broglie formula lambda is equal to h by p. The wavelength is computed from a plot of the diffraction data for electrons plotted against V0, where V0 is the accelerating voltage. The straight line is 1.226 V0 whole power minus 1/2 nanometer is predicted from lambda equal h by root p. And test of the de Broglie formula lambda equal h by p, the wavelength is computed from a plot of the diffracted data plotted against. Here V0 is the accelerating voltage. The straight line is as predicted from. So here if we substitute these values, see here ikkada lambda equal to h by under root of 2m into 1 by under root of E0 రాస్తున్నా నేను. సేమ్ ఇదే ఫార్ములా lambda equal to h by under root of 2meని నేను ఏం రాస్తున్నా అంటే దట్ సెపరేట్ చేసి రాశాను. సో h అంటే తెలుసు ప్లాంక్ కాన్స్టెంట్, అండ్ అండర్ రూట్ ఆఫ్ 2m, m అంటే దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 9.11 into 10⁻31 kg, and E0 value is the 1.6 into that is energy 1.6 into 10⁻19 joule for electron. So if we substitute these values, we will get 1.226 into 1 by root E0. So here what is this graph indicates? సో ఇంత మనం చెప్పుకున్నట్టుగా ఇది ఏంటంటే ఇది టార్గెట్. సో ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రాన్ గన్ నుంచి ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతున్నాయి, డిఫరెంట్ డైరెక్షన్లో స్కాటర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అప్లైడ్ వోల్టేజ్కి అంటే ఎలక్ట్రాన్ గన్కి ఏం చేస్తున్నామంటే ఒక డిఫరెంట్ వోల్టేజ్ని అప్లై చేసినట్లయితే ఆ వోల్టేజ్కి
అండ్ స్కాటర్డ్ అయ్యేటువంటి యాంగిల్కి మధ్య గ్రాఫ్ ఇచ్చినట్లయితే చూడండి, మన వోల్టేజ్ గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఏం జరిగిందంటే ఒక బంప్ అనేది గమనించడం జరుగుతుంది ఇక్కడ. సో ఆ బంప్ అనేది అంటే నొక్కు లాంటిది క్రమంగా పెరుగుతూ నియర్లీ ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఈ 50 డిగ్రీ వద్ద అంటే దట్ ఈస్ 54 వోల్టేజ్ వద్ద క్రమంగా పెరిగి తర్వాత గ్రాడ్యువల్గా తగ్గడం జరిగింది. సో ఏ సిరీస్ ఆఫ్ ఏ polar graphs of division and Germer's data at electron accelerating potential from 36 volt to 68 volt. Note the development of this peak at pi is equal 50 degree to a maximum when V naught is equal to 54 voltage. Variation of the scattered electron intensity with wavelength of for constant pi. The incident beam in this case was 10 degree from the normal. The resulting diffraction causing the measured peaks to be slightly shifted from the positions computed from n lambda equal to d sin pi. So these are the different orders: third order, fourth order, fifth order, sixth order, seventh order, eighth order. ఓకే, సో బంప్ ఎక్కడ వచ్చిందో దాన్ని బట్టి డెరివేషన్ అనేది చేయడం జరిగింది. సి హియర్, సో ఇక్కడ మనకు చూసినట్లయితే స్క్రీన్ ఆర్ ఫిల్మ్ ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ మనకు ఇక్కడ డైఫ్రాక్షన్ రింగ్ అనేది మనకు స్క్రీన్ పైన ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈస్ ద స్క్రీన్. అండ్ ఇన్సిడెంట్ బీమ్ అని ఏంటంటే దట్ ఈస్ ఎక్స్రేస్ ఆర్ ఎలక్ట్రాన్ తీసుకుంటాం మనం. మనం ఒక అల్యూమినియం ఫోయిల్ అనేది టార్గెట్ తీసుకుంటాం. అండ్ ఇది యాంగిల్. స్కీమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ యూజర్ ఏ ప్రొడ్యూసింగ్ ఏ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫ్రమ్ ఏ పాలిక్రిస్టలిన్ అల్యూమినియం టార్గెట్. So diffraction pattern produced by X-rays of wavelength 0.071 nanometer and an aluminum foil target. So actually this is the diffraction pattern. So diffraction pattern produced by 600 electron volt electrons and an aluminum foil target. So diffraction pattern produced by 600 electron volt electrons and an aluminum foil target. Okay, so this is the lambda equal h by p and lambda equal h by p అంటే మనకు తెలుసు అండర్ రూట్ ఆఫ్ 2me and we can substitute this values, we will get 0.05 nanometer. So diffraction pattern produced by 0.0568 electron volt neutrons, de Broglie wavelength of 0.12 and a target of polycrystalline copper. Note the similarity in the pattern produced by X-rays, electrons and neutrons. Okay, diffraction pattern produced by neutrons. So in the Davison-Germer experiment, at 54 electron volt, the electrons were diffracted from a nickel lattice. ఒక 54 వోల్టేజ్ వద్ద ఏమవుతుందంటే ఎక్కువ అంటే డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నికెల్ లాటిస్. ఇఫ్ ద ఫస్ట్ మ్యాక్సిమమ్ ఇన్ ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వాస్ అబ్జర్వ్డ్ ఎట్ పై ఈజ్ ఈక్వల్ 50 డిగ్రీ. వాట్ వాజ్ ద లాటిస్ స్పేసింగ్ ఏ బిట్వీన్ ద వెర్టికల్ రోస్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ఫిగర్? ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద horizontal of atoms. So see here, this is the target and ఇక్కడ మన ఎలక్ట్రాన్ బీమ్ తీసుకుంటున్నాం. దీస్ ఆర్ ది స్కాటర్డ్ ఎలక్ట్రాన్స్గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది మనం తీసుకున్నటువంటి ఇది క్రిస్టల్గా తీసుకుంటున్నాం. అండ్ ఇది లాటిస్ స్పేసింగ్ అంటారు దీన్ని. ఇది అండ్ ఓకే, see here in the Davison-Germer experiment at 54 electrons 54 electron volt the electrons were diffracted from a nickel lattice. If the first maximum in the diffraction pattern was observed pi is equal 50 degree, what was the lattice spacing A between the vertical rows of atoms in the figure? So here we know the formula. m lambda is equal to 2d sin theta, అందులో 2d cos sin theta ను cos pi by 2 రాస్తున్నాను. సో అండ్ d is equal to ఏమవుతుందంటే a sin pi by 2 అండ్ m is equal to 1 అయినట్లయితే సో నెక్స్ట్ లాంబ్డా ఈక్వల్ 2a sin pi by 2 ఇంటూ cos pi by 2 దట్ ఈస్ a sin pi by 2 రాస్తున్నాను. అండ్ సి హియర్ ఫైనల్లీ వీఆర్ ఇన్ ద Davison-Germer experiment 54 electrons were diffracted from a nickel lattice. If the first maximum in the diffraction pattern was observed at pi is equal 50 degree, what was the lattice spacing A between the vertical rows of atoms in the figure? So lambda is equal to 2a sin pi by 2 cos pi by 2, దీన్ని మన రాసుకోవచ్చు అంటే a sin pi రాసుకోవచ్చు. అండ్ lambda ఈక్వల్ టు h by p, దట్ ఈస్ h by under 2mk. సో ఇందులో h అంటే ప్లాంక్ కాన్స్టాంట్, m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ k అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్. వాల్యూ సబ్స్టిట్యూషన్ అయితే విల్ గెట్ దిస్ వాల్యూ.
So A is equal to lambda by sun pi. I will get this. సో దిస్ ఈజ్ ది కన్క్లూజన్ ఆఫ్ డెవిజన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్. అంటే డెవిజన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం చెప్తున్నాం అంటే ఏం తెలుస్తుంది అంటే మనకు ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కూడా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ను ఏర్పరుస్తున్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఏర్పరుస్తున్నాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి వేవ్ నేచర్ని కలిగి ఉంటున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటిది సార్ అంటే మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటి పార్టికల్ నేచర్తో పాటు డీ బ్రోగ్లీ చెప్పిన విధంగా తరంగ స్వభావాన్ని కూడా అంటే దట్ ఈస్ వేవ్ నేచర్ని కూడా కలిగి ఉంటుందని చెప్పేసి ఫైనల్గా కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మనకు డీ బ్రోగ్లీ చెప్పినటువంటి విషయం అంటే మ్యాటర్ అనేది కణ స్వభావంతో పాటు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది అనే విషయాన్ని ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్ చేసింది ఈ డెవిజన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఓకే, డెవిజన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ను ఏర్పరుస్తున్నాయి, డైఫ్రాక్షన్కు లోన్ అవుతున్నాయి. అంటే డైఫ్రాక్షన్కి ఎప్పుడు లోన్ అవుతాయి అంటే పార్టికల్స్ ఏదైతే వేవ్ నేచర్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేది వేవ్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వేవ్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేది పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ కలిగి ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఫైనల్లీ ఏం చెప్తామంటే డీ బ్రోగ్లీ హైపోథెసిస్ అనేది వెరిఫై చేయబడింది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డీ బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్, డీ బ్రోగ్లీ హైపోథెసిస్ అండ్ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అండ్ డెవిజన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో Department of Physics, Government Degree Colleges for Women, Siddipet.